శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము 11 ఆదాయము, 11 ఖర్చు, రాజపూజ్యము 3, 6 అవమానము. జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకమని చెప్పడానికి కొద్దిగా ఆస్కారం ఉంది. శారీరక మానసిక బలం పెరుగుతుంది ఈ రాశి వారికి. సింహరాశి అంటే అది సింహమే. దానికి అధిపతి సూర్యుడు. ఆ సూర్యుడే రాజైతున్నాడు ఈ సంవత్సరం. కాబట్టి ఆ యొక్క బలం మీ పైన ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఈ సింహరాశి వారికి. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు చాలా ఎక్కువగా పాటిస్తుంటారు. తల్లిదండ్రులతో, బంధువులతో, మిత్రులతో సంబంధ బాంధవ్యాలన్నీ కూడా పటిష్టంగా ఉంచుకుంటారు. వివాహాలు కానటువంటి వారికి ఈ సంవత్సరం వివాహం కావడానికి కూడా ఆస్కారం కొద్దిగా ఉంది. ఎందుకంటే 11వ ఇంటికి మే 15 తారీఖు 11వ ఇంటికి గురువు వస్తున్నాడు కాబట్టి వివాహ కార్యక్రమాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాకపోతే కొందరు వ్యక్తుల వల్ల లేక మీ తొందరపాటు వల్ల కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ ఆటంకాలు రాకుండా, తొందరపాటుతనం లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి గనక మీరు ముందుకు అడుగు వేసినట్టయితే కార్యం సఫలమవుతుంది. కోర్టు కేసులు, కోర్టు సంబంధించిన వ్యాజ్యాలు ఏవైనా కనుక ఉన్నట్టయితే అవి మీకు అనుకూలంగానే వస్తుంటాయి. ఇక అధికారుల ఆఫీసులో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది మీకు. మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినా పైవారి వల్ల, ఇటు రాజకీయ నాయకుల వల్లనే కావచ్చు, ఇటు ఆఫీసులో మన పై ఆఫీసర్ల వల్లనే కావచ్చు, తోటి ఉద్యోగస్తుల వల్లనే కావచ్చు, ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా మౌనం వహించి దాన్ని చాలా జాగ్రత్తగా ఉంటాయి. కాకపోతే భార్యాభర్తల మధ్యన కూడా కొన్ని సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. అపార్థాలు రావచ్చు, అపార్థాలు అనుకోకుండా చేసుకోవచ్చు. కానీ కొద్దిగా మీరు కనుక ఓపిక పట్టినట్లయితే నిజాలు తెలిసి మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు ఒకటైపోతారు, స్నేహితులు కూడా ఒకటైపోతారు. ఓపిక అనేటువంటిది చాలా మంచి, సహనం అనేటువంటిది మనకు చాలా మంచిది. ఆ సహనం వల్ల ఎన్నో సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మాత్రం చాలా ఉంటాయి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందులో ముఖ్యంగా రేపటి నుంచి అంటే మార్చి 30 నుంచి మే 29 వరకు మీరు వాహనాలు చాలా జాగ్రత్తగా నడిపించాలి. ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేయాలి. శని, రాహువులు ఇద్దరు కూడుకొని అష్టమ స్థానంలో ఉండడం వల్ల యాక్సిడెంట్ కావడం కానీ, ఇతరత్రమైనటువంటి దెబ్బలు తాకడం కానీ, పోట్లాటలు కావడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల పోట్లాటల్లో కూడా అనుకోకుండా మీకు దెబ్బలు తాకడానికి కూడా ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. తగు జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో తొందరపడకుండా ఉండాలి. డాంబికాలు పోవద్దు. మీకు డాంబికాలు ఎందుకంటే మీరు సింహరాశి, దానికి అధిపతి సూర్యుడు కాబట్టి డాంబికాలు ఎక్కువ. ఇంట్లో లేకున్నా సరే మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా డాంబికంగా తిరగాలని ఆలోచిస్తారు. ఆ డాంబికాలు కొద్దిగా ఈ సంవత్సరం తగ్గించండి. వచ్చే సంవత్సరం చూసుకుందాం మంచిగా ఉంటే. ఈ సంవత్సరం డాంబికాలు తగ్గించి మౌనంగా ఉండడము, నమ్రతగా ఉండడము అనేటువంటిది నేర్చుకుంటే మీకు చాలా మంచిది. ఆలోచించి ప్రతి విషయాన్ని గురించి ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది, మోసపోవాల్సి కూడా వస్తుంటుంది. అది ఎందుకంటే మీకు అష్టమ స్థానంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది అప్పుడే ఇవాళ వచ్చి రేపు తగ్గేటువంటిది కాదు. నిదానంగా కొన్ని నెలలు పడుతుంది తగ్గేటప్పటికి. ఒక్కొక్క గ్రహం పక్కకు తప్పుకునేటప్పటికి కొన్ని నెలల కాలం పడుతుంటుంది. కాబట్టి చాలా తగు జాగ్రత్తగా ఉండాలి. అందులో ఈ మీనరాశిలో మన ఇదే కాకుండా షడ్గ్రహ కూటమే కాకుండా కాలసర్పయోగం దోషం కూడా వస్తుంది మనకు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కన్యలో ఉండబడేటువంటి ఒక రాహు కేతుగ్రహం ఏదైతే ఉందో అది మీ రాశిలోకి, సింహరాశిలోకే వస్తుంది రేపు మన మే నెలలో. ఆ మే నెల నుంచి చాలా జాగ్రత్తగా ఉండి కాలసర్ప యోగం మిమ్మల్ని పట్టుకుంటుంది. అది మంచి చేయొచ్చు, చెడుపు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ కాలసర్పదోషం అనేటువంటిది అన్ని గ్రహాలకు ఉంటుంది.
కానీ మీకు జన్మ సింహరాశిలోకే కేతువు వస్తున్నాడు కాబట్టి ఈ కేతువు వల్ల ఇరుగు పొరుగు వారితో పోట్లాడము, లేనిపోని కోర్టు కేసులలో చిక్కడము, పోలీస్ కేసులలో చిక్కడము, మనశ్శాంతి లేక బాధపడడము అనేటువంటిది ఉంటుంది. దానికి తోడు సప్తమ స్థానంలో 7వ స్థానంలోకి రాహు వస్తున్నాడు. రాహు పరమ దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు కావడం వల్ల లేనిపోని చిక్కులన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. విద్యార్థులకు విద్యలో వృద్ధి పొందడము, ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి ఒక వాళ్ళకు ఉద్యోగాలు దొరకడము, ఉన్నతమైన యొక్క ఉద్యోగాల గురించి ఇతర దేశాలకు వెళ్ళడము అనేటువంటిది కూడా జరగడానికి మంచిగుంది. తర్వాత ప్రయత్నించడం అనేటువంటిది మన మానవ యొక్క ప్రయత్నం. ప్రతి దానికి ప్రయత్నించినప్పుడే మనకు ఫలితం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాలను చూసుకుంటూ మీరు తగు జాగ్రత్తగా ఉండి విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు. ఇక్కడైనా ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. ఇప్పుడే కాదు, ఈ సంవత్సర కాలం అంతా కూడా. ఎందుకంటే మీకు అష్టమ స్థానంలోకి శని వచ్చాడు. అష్టమంలో శని ఉన్నప్పుడు దానికి కొన్ని యొక్క గ్రహాల యొక్క చూపులు, గ్రహాల యొక్క కలయిక వల్ల యాక్సిడెంట్ కావడము, లేదా పోట్లాటలు కావడము, దెబ్బలు తాకడము, ఆరోగ్యం దెబ్బతినడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా తగు జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి ఏం చేయమంటారు గురువుగారు ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం మీరు ఈ సింహరాశి వారు ఆంజనేయ స్వామికి మీకు తోచినప్పుడు అప్పుడప్పుడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. నాగవల్లి పత్రం అంటే తమలపాకులతో స్వామివారికి మాల వేయడం కానీ, తమలపాకులతో అష్టోత్తర శతనామ స్తోత్రం పూజ చేయించుకోవడం కానీ చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా రోజుకు 5 సార్లు చదవడం అలవాటు చేసుకోండి ఈ సింహరాశి వారు. ప్రతిరోజు 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. అప్పుడప్పుడు మీకు తోచినప్పుడల్లా ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోండి. మీకు వీలైనప్పుడు ఈ సంవత్సరంలో ఒకసారో 2 సార్లో తిరుపతికి వెళ్ళి ఆ కలియుగ వైకుంఠ స్వామిని, ఆ విష్ణుమూర్తిని, నా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రండి. మీకు అంతా శుభం జరుగుతూ ఉంటుంది. ఇది సర్వే శుభమస్తు.